నాగేశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని చూస్తే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వివాదాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రప్ప అనే మాట చాలా ఎక్కువగా కనిపిస్తుంది. జగన్ టూర్లు సమస్యలపై కంటే బల ప్రదర్శన లాగా ఉంది అని కూటమి పార్టీ నేతలు అంటూ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యంలో బలాన్ని ప్రదర్శించుకోకపోతే బలహీనత ప్రదర్శించుకుంటారు. నాకు చెప్పండి, ప్రజాస్వామ్యంలో ఏది చేసినా బల ప్రదర్శనే. ఇప్పుడు బహిరంగ సభ పెడతారు. ఎందుకు పెడతారు? ఏమి ఇంట్లో కూర్చొని లైవ్లు ఇచ్చుకోరాదా? లైవ్లో ఇచ్చే ఆన్లైన్ లైవ్లో చూసుకోరాదా? స్టూడియోలో కూర్చొని ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కొన్ని వేల మంది లక్షల మంది చూస్తుంటారు. సో మరి బహిరంగ సభ ఎందుకు? నేనేం బహిరంగ సభ పెట్టలే కదా. రాజకీయ నాయకులు బహిరంగ సభ ఎందుకు పెడతారు? 1,00,000 మందిని, 10,000 మందిని, 50,000 మందిని ఎందుకు మొబిలైజ్ చేస్తారు? మొబిలైజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. స్పీచ్లు టీవీ స్టూడియోలో కూర్చొని ఇస్తే అందరు చూస్తారు, లేదంటే కెమెరా ముందు కూర్చొని యూట్యూబ్లో లైవ్ ఇవ్వచ్చు. సో అందువల్ల ప్రజాస్వామ్యములో ప్రజా సమీకరణ అనేది బల ప్రదర్శనే. అది ఎవరు చేసినా బల ప్రదర్శనే, అదేమి నేరం కాదు. ప్రజాస్వామ్యంలో ఆ బల ప్రదర్శనలో చట్టాన్ని ఉల్లంఘించిన, హింసకు పాల్పడిన, అల్లర్లు చేసిన అప్పుడు అభ్యంతరకరమే తప్ప ప్రజాస్వామ్యంలో బల ప్రదర్శన లేకుండా వేరేది ఏమి ఉండదు. ఎందుకంటే ఎన్నికలు అంటేనే బల ప్రదర్శన కదా. ఓట్లు ఎవరికైతే, ఎవరికి ఎక్కువ ఓట్ల బలం ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఏం బల ప్రదర్శన కాకపోతే ఏమవుతుంది? సో అందువల్ల మీకు అవునన్నా కాదన్నా, ఇప్పుడు ఆ ప్రవచనం యొక్క లక్ష్యం ఏంది? మోక్షాన్ని, ముక్తిని ప్రసాదించడం. సో ప్రవచనానికి వేరే లక్ష్యం ఉంటుందా? లక్షణం ఉంటుందా? వేరే లక్ష్యం ఉంటుందా? అలాగే రాజకీయపరమైన నాయకుడు పర్యటించిన అది అనివార్యంగా బల ప్రదర్శనే అవుతుంది. బల ప్రదర్శన రాజకీయాల్లో నేరం కాదు. ఎందుకంటే ఎన్నికల సభలు జరుగుతాయి. అసలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారేదే బల ప్రదర్శన ద్వారా. ఇంకెట్లా మారుతాయి? మీరు లేదు, మీరు కొద్దిగా పక్క జరగండి, నేను కూర్చుంటారా? సో అందువల్ల అది నేరం కాదు. ఇక ప్రజా సమస్యలపైన బల ప్రదర్శన ఉండొచ్చు, ప్రజా సమస్యలు లేకుండా కూడా బల ప్రదర్శన ఉండొచ్చు. ఈవెన్ ఇప్పుడు ఓదార్పు యాత్ర పైన అది బల ప్రదర్శనే. ఏ కార్యక్రమమైన జనాన్ని సమీకరించారు, జనం వస్తున్నారని అది బల ప్రదర్శనే. అయినా కూడా ఆ బల ప్రదర్శన వల్ల ప్రజలకు లాభం అయితే, ఇప్పుడు ఉదాహరణకు మిర్చి యార్డుకి వెళ్ళాడు జగన్, బల ప్రదర్శన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మిర్చి పైన కేంద్రానికి లేఖ రాసింది. తర్వాత పొగాకు రైతు దగ్గరికి వెళ్ళాడు, అది కూడా బల ప్రదర్శనే. మళ్ళీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతును ఆదుకొని కేంద్రానికి లేఖ రాసింది. నిన్నగా మొన్న మామిడి రైతు కొరకు బంగారపాలెం వెళ్ళాడు, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ లేఖ రాసింది. సేమ్ డే మీరు చూడండి, అది ఇది ఒకటే రోజు ఉంటుంది వార్త. మీకు జగన్ బంగారపాలెం వెళ్ళిన రోజే మంత్రి కేంద్రానికి లేఖ రాశాడు. అదే రోజు కేబినెట్ సమావేశమై మామిడి రైతులకు 240 కోట్లు రిలీజ్ చేసింది. మరి బల ప్రదర్శన వల్ల ప్రజలకు ఉపయోగపడితే మనం సంతోషించాల్సిందే కదా. సో బల ప్రదర్శన లేకుండా రాజకీయాల్లో మారుతుందా? ప్రభుత్వాలు వెంటనే నిర్ణయాలు తీసుకుంటాయా? మనం ఎన్ని పోరాటాలు చేస్తాం, ఎన్ని ఉద్యమాలు చేస్తాం. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం బల ప్రదర్శన లేకుండా వచ్చిందా? ఎన్ని ర్యాలీలు, ఎన్ని వంటావార్పులు, ఎన్ని జరుగుతూ వచ్చింది, ఎన్ని సమ్మెలు, సకల జన సమ్మెలు, ఇవన్నీ బల ప్రదర్శనలే కదా. అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పైన ప్రతిపక్షం ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వ విధానాల్లో మార్పులు వస్తాయి. అందువల్ల ప్రజలకు లాభం జరిగితే ఆ బల ప్రదర్శన అభ్యంతరం ఏంటి? దానివల్ల నష్టపోయే రాజకీయ పార్టీకి అభ్యంతరం ఉండొచ్చు, ప్రజలకు అభ్యంతరం ఏంటి? అయితే ఆ బల ప్రదర్శన సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే, హింసకు కారణమైతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. కానీ ఇక్కడ జరుగుతుంది అదే అంటున్నారంటే 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పుడు వేలాది మందిని పిలవడం ద్వారా చట్టోల్లంఘన జరుగుతుంది అని ప్రభుత్వం అంటుంది. జరుగుతుందా? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు బయటికి వెళ్ళినప్పుడు ఇన్ని వందలే రావాలని ఎవరు నియంత్రించాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. సో ఆయన కూడా పర్యటించాడు. మీరు 500 మంది రావడానికి లెక్క పెట్టి, ఏమైనా సినిమా హాల్ ఇదేమన్నా 500 టికెట్లు ఇచ్చి 500 అయిపోవడంతోనే హౌస్ఫుల్ అని బోర్డు పెట్టేస్తుంది ఎక్కడన్నా? ఒక పొలిటికల్ పార్టీ సాధ్యమవుతుందా? అది ఎక్కడన్నా ఒక పొలిటికల్ గ్యాదరింగ్కి అది సాధ్యమవుతుందా? సో అసలు మొదలు 500 మందే రావాలి అని కండిషన్ పెట్టడం ఏంటి? ఎంతమంది రావాలి అనేది ఎవరు నియంత్రిస్తారు? పోలీసులు అక్కడ నుండి 501 తీసుకెళ్ళి జైలు ఎత్తారా? నాకు చెప్పండి. ప్రాక్టికల్ ఇది ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు పర్యటనలో సాధ్యమైందా? నాకు చెప్పండి. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ళు, విభజిత రాష్ట్రంలో 5 ఏళ్ళు వ్యవహరించారు కదా. ఆ సమయంలో ఆయన ఎక్కడన్నా మీటింగ్లకు పోతే ఎన్ని వందల మందికి పర్మిషన్ ఇస్తే అంతవరకే మొబిలైజ్ చేసి ఒక్కరు ఎక్కువైనా లెక్క పెట్టి బయటికి పంపించారు. నాకు చెప్పండి. ఇది ప్రాక్టికల్గా ఎక్కడ జరగదు, ఎవరూ ఆపలేరు.
ఆ సమీకరణ వల్ల ప్రజలకు ఇన్కన్వీనియన్స్ జరిగినా ఏదైనా ప్రజల ప్రాణాలకు ఆస్తులకు నష్టం జరిగితే మన అభ్యంతరం చెప్పాలి. చంద్రబాబు నాయుడు మీటింగ్లలో కూడా తొక్కిసలాట్లో చనిపోయిన ఉదాహరణలు ఉన్నాయి కదా, మరి దాన్ని ఏమంటాం మనం? సో అందువల్ల మీకు అప్పుడు కూడా చర్చ జరిగింది. వైసీపీ వాళ్ళు ఆరోపించారు, చిన్న లేన్లో పెట్టారు, ఎక్కువ మంది కనబడ్డట్టు పెట్టారు, అందుకే ఈ తొక్కిసలాట జరిగిందని కూడా. అల్టిమేట్లీ పబ్లిక్ సేఫ్టీ ఎండేంజర్ కాకుండా, పబ్లిక్ లైఫ్ డిస్టర్బ్ కాకుండా, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ కాకుండా మీటింగ్లకు జనం రావడము, నాయకులు వచ్చినప్పుడు జనం రావడాన్ని ఎవరూ ఆపలేరు. అసలు 500 మందే రావాలని కండిషన్ కాదు. దాన్ని ఎలా ఒక కండిషన్ పెట్టేటప్పుడు ఎలా ఎన్ఫోర్స్ చేస్తా నాకు చెప్పండి. ముందు టికెట్లు ఇస్తారా, పాసులు ఇస్తారా, ఎక్కడైనా సాధ్యమా? ప్రాక్టికల్గా సాధ్యమని చెప్పండి. ఒక నాయకుడు ఇప్పుడు ఉదాహరణకు అల్లు అర్జున్ వెళ్ళాడు, అల్లు అర్జున్ వెళ్తే వేలల్లో వచ్చారు జనం. అప్పుడు అల్లు అర్జున్ ఏమన్నాడు, నేను రమ్మన్నా వాళ్ళందరూ వచ్చారు అన్నాడు. కానీ ఎక్కడ విమర్శ వచ్చింది అల్లు అర్జున్ పైన కూడా? నీవు రోడ్ షో జరిపావు అన్న దాని మీద కేసు పెట్టారు, అంతే తప్ప నువ్వు వస్తే జనం ఎందుకు వచ్చారు, 500 మంది రావాలి, నువ్వు సంధ్య థియేటర్కి వస్తే అని అన్నారు ఎక్కడన్నా? నువ్వు రోడ్ షో జరపడం వల్ల గందరగోళం జరిగింది, తొక్కిసలాట జరిగింది అన్నది ఆరోపణ తప్ప ఎంతమంది వచ్చారన్నది ఆరోపణ. ఇప్పుడు సినిమా యాక్టర్ ఎక్కడైనా బయటకు వస్తాడు, సడన్గా 100 మంది వస్తారు చూడటానికి. 100 మంది రావద్దు, 10 మంది రావాలి, 11 వ్యక్తులు పంపిస్తాడు, సాధ్యమవుతుందా? కానీ ఇక్కడ సమస్య పైన స్పందించడం, లేదంటే ఇది సమస్య ఉంది అని చూపించడం కంటే స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది. ఆ మామిడికాయలను అక్కడ రోడ్డు పైన పారేసి వాటిని తొక్కించడం, ఇవన్నీ కూడా వైసీపీ స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు పాలిటిక్స్లో స్క్రిప్ట్లే ఉంటాయి కదా, స్క్రిప్ట్ ప్రకారం జరగకపోతే ఇంకా దేని ప్రకారం జరుగుతుంది? ముందు ప్లాన్ చేసుకొని జరుపుతారు. సో స్పాంటేనియస్గా ప్రజలు రియాక్ట్ కావడం కొన్ని ఉంటాయి. ఇదేం స్పాంటేనియస్గా మామిడి రైతులు రోడ్డు మీద రాస్తారో జగన్ పోలే కదా. సో ఇది ప్లాన్డ్ ప్రోగ్రామ్ అంటే స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. ఇక వేరే రకంగా ఎట్లా జరుగుతుంది? సమస్య అది కాదు. అక్కడ నిజంగా పోసిన మామిడికాయలు దెబ్బతిన్న రైతీయేనా కాదా, ఇది కాదు సమస్య. అట్లంటే దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తారు రాజకీయ పార్టీలు. మరి దిష్టి బొమ్మ దగ్ధం చేయండి ఏమనాలి? అది స్క్రిప్ట్ కాదా? దిష్టి బొమ్మ దగ్ధం అయితే ఏమొస్తుంది నాకు చెప్పండి? దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం ఒక నిరసన రూపమా కాదా? ఈవెన్ మామిడికాయలు రైతుది కాకపోయినా కూడా నిరసన తెలపచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకు టమాటా ధరలు పెరిగినప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం చేశానంటే, నేనే టమాటాలు కొనుక్కొచ్చి అమ్మాను సగం రేటుకు ఇందిరా పార్క్లో. సో టమాటాలు అమ్మి చూపి స్క్రిప్టే కదా. తర్వాత నన్ను టీవీ నేను వాళ్ళు పిలితే టమాటాలు పట్టుకొని పోయి టేబుల్ మీద ఇట్లా టమాటాలు పోసి మీలాంటి వాళ్ళతో చర్చ కూడా పెట్టాను. దట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ కదా. ఇప్పుడు మీరు వెనకాల విజువల్స్ అయ్యారా సింబాలిక్గా ఏరాది స్క్రిప్ట్ ప్రకారమే. అందువల్ల అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే మామిడి రైతుకు సమస్య ఉందా లేదా? సమస్య ఉన్నప్పుడు జగన్ వెళ్ళాడా, ఇంకెవరు వెళ్ళారా, మామిడికాయలు పోసిండ్రా, పొయ్యలేదా, రైతులే తమంతట తామొచ్చి మామిడికాయలు పోసిండ్రా, ఎవరైనా చెప్తా పోసిండ్రా? అది ఎట్లాగో ప్లాన్డ్ ప్రోగ్రామ్, ముందు ప్లాన్ ప్రకారమే జరుగుతుంది తప్ప స్పాంటేనియస్గా జరిగింది కాదు కదా. ప్రజలు తమంతట తామే రైతులు రోడ్డు మీదకి వస్తే దానికి జగన్ పోయింది కాదు కదా అది. సో అందువల్ల అది ఇష్యూ కాదు. ఇష్యూ మామిడి రైతుకు కష్టాలు ఉన్నాయా లేవా? కష్టాలు ఉంటే మీకు దాన్ని మనం అడ్రస్ చేయాలి, అది ప్రధానమైంది. కష్టాలు ఉన్నాయని ప్రభుత్వం ఒప్పుకుంది కదా, 220 కోట్లు ఎందుకు రిలీజ్ చేసింది? కష్టాలు లేకపోతే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రానికి లేకెందుకు రాశాడు? అందువల్ల ఆ సమస్యను పరిష్కరించే ప్లాన్ చేద్దాం. రాజకీయ పార్టీలు రాజకీయాలే ఆడతాయి, దాని ప్రత్యర్థి నాటకాలు అంటారు, లేదు పోరాటం అని చేసేవాళ్ళు అంటారు. ఒకరికి అది పోరాటం, ఇంకొకరికి నాటకం. సో మనకు కావాల్సింది అది పోరాటమా నాటకమా తర్వాత సంగతి. సమస్య ఉందా లేదా? సమస్య ఉంటే ఆ సమస్య అడ్రస్ కావాలి. అది అడ్రస్ అయితే సంతోషమే కదా. అదే సమయంలో అల్లర్లను సృష్టించే రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు. ఒక పదం చుట్టూ ఎక్కువ తిరుగుతుంది, రప్ప రప్ప. పేర్ని నాని కూడా రీసెంట్గా మాట్లాడిన మాటలపై కేసులు కూడా బుక్ చేశారు. ఎవరు మాట్లాడినా అది తప్పు. వయలెన్స్ హ్యాస్ నో ప్లేస్ డెమోక్రసీ ఇన్ డెమోక్రసీ. ఇది రప్పరప్ప అనే సినిమాలు అనుకోవడానికి అందంగా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. సినిమాలు కూడా అనుకోకూడదు నా అభిప్రాయం. పోనీ సినిమాలో ఇది అలవాటు అయిపోయింది. కానీ పబ్లిక్ లైఫ్లో ఎవరిని రప్పరప్పాడడం డెమోక్రసీ కాదు. సో రప్పరప్పాడితే ఆడడం డెమోక్రసీ అని ఎవరంటారు? అందువల్ల నిజంగానే ఒకవేళ వయలెన్స్ జరిగితే ఎవరు ఆపాలి? ఆపాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ప్రభుత్వం పైన ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మిషనరీ ఉంటుంది, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, కోర్టులు ఉంటాయి, రూల్ ఆఫ్ లా ఉంది ఈ దేశంలో. చట్టబద్ధ పాలు ఉల్లంఘిస్తే దాని అవసరమైన చర్యలు ఉంటాయి, దాంట్లో డిస్ప్యూట్ ఏమున్నది? సో వయలెన్స్ సృష్టించే అధికారం ఎవరికీ లేదు. నిజంగానే ఎక్కడన్నా హింస జరిగినా
హింస జరగడానికి కుట్ర జరిగిందని భావించినా దానిపైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిందే. దాంట్లో ఏం డౌట్ ఏమున్నది, చర్చ ఏమున్నది? కానీ కూటమి నాయకులు ఏమంటున్నారు అంటే దీన్ని ఖండించాల్సిన వైసీపీ అధినేత ఖండించకపోగా తప్పేముంది అనటం వల్ల పేర్ని నాని లాంటి వాళ్ళందరూ బహిరంగంగానే రప్పా చేయండి, కనుసైగ చేయండి అని అంటూ ఉన్నారు అని కూటమి నాయకులు అంటున్నారు. రాజకీయాల్లో నాయకులు ఎలో చేస్తూనే ఉంటారు. వీళ్ళు వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం అనేది అలవాటైపోయింది. రాజకీయాల్లో పబ్లిక్ డిస్కోర్సే మారిపోయింది. సో మనలాంటి వాళ్ళు తప్పని అంటాం, కానీ ఎవరది కాదు. అన్ని పార్టీలు అట్లే తయారైనాయి కదా, ఎవరికొవరు ఎక్కడికైనా తిట్టుకుంటారు కదా. కాల్చి చంపండి అని చెప్పి ఉపన్యాసాలు ఇవ్వలేదా? నాకు గుర్తు నంద్యాల అనుకుంటాను, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఏం మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఏమన్నా భూతము, ఆ భూస్థాపితం చేయండి అన్నాడు. భూస్థాపితం చేయండి అంటే ఏంటి మీనింగ్? భూస్థాపితం చేయండి అంటే ఏమన్నా గౌరవం ఇచ్చే సన్మానం చేయడమా? సో వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడే పదాలు మారచ్చు. ఎవరు మారినా ఆ పదాల వల్ల వైలెన్స్ క్రియేట్ అయితే అది ఖచ్చితంగా రాంగ్. కోర్టులు కూడా ఇచ్చిన తీర్పులు ఏంటంటే స్పార్క్ అండ్ ద పౌడర్ కేక్ అన్న ఉపమానం ఇచ్చారు. ఒక నిప్పు రవ్వ ఒక వెంటనే ఒక మంటలు అంటుకునేటువంటి ఒక పదార్థం. సో అలా ఎవరి వల్ల కనుక వైలెన్స్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటే, ఇఫ్ దర్ ఇస్ అన్ ఇమ్మినెంట్ లింక్ బిట్వీన్ వర్డ్స్ అండ్ యాక్షన్స్, అంటే ఒక నాయకుడు చేసినటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు పదాలకు ఫీల్డ్ మీద వాయిలెంట్ ఘటనలకు గనక సంబంధం ఉంటే ఖచ్చితంగా చట్టం చర్య తీసుకోవాల్సిందే. సో అందువల్ల ఇక రాజకీయపరమైన వాద ప్రతివాదాలు చేసుకుంటుంటారు, దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి రాజకీయాల్లో రెచ్చగొట్టే మాటలు వద్దు అని ఎప్పటి నుంచి అనుకుంటున్నా అదొక సంప్రదాయంలా కంటిన్యూ అవుతుంది. మొన్న తమిళనాడు హైకోర్టు కూడా అంది, మీరు ప్రజల్లో భాగం అని అనుకోండి, రాజులు కాదు రాజకీయ నాయకులు మాత్రమే అని తెలంగాణ హైకోర్టు కూడా అంది. సో ఈ మహిళలను కూడా తీసుకొస్తారు, తమిళనాడు హైకోర్టు మహిళలను కూడా తీసుకొస్తున్నారు. మహిళలను కూడా అన్నరాని మాటలు రాజకీయాల్లో అంటూ ఉన్నారు. దాంట్లో అనుమానం ఏముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సతీమణి గురించి అసెంబ్లీలోనే దరిద్రంగా మాట్లాడారు కదా, ఇక అంతకన్నా దుర్మార్గం ఏమున్నది? తర్వాత ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వైఎస్ భారతి పైన మాట్లాడుతున్నారు. వైఎస్ షర్మిల పైన వైసీపీ వాళ్ళే మాట్లాడారని ఆరోపణలు చేసింది. సో ఇందులో ఎవరు మినహాయింపు కాదు. అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడితే జగన్ వారించలేదు కదా, అదే తప్పు కదా. అది చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు, కౌరవ సభ కాదు గౌరవ సభకు వస్తానని శపథం చేశాడు, ఇవన్నీ మనం చూశాం కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో హద్దులు దాటి మహిళలపై కానీ కుటుంబ సభ్యులపై కానీ మాట్లాడడం దుర్మార్గము. అది ఎక్కడ దాకా పోయిందంటే మాలాంటి విశ్లేషకులు మాట్లాడినా బూతులు తిడుతున్న దశకు వచ్చేసాం కదా.